హాయ్ యూఎస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈసారి బయాలజీ సబ్జెక్టు అంటే బాటనీ జువాలజీ రెండు కలిపి సింగిల్ ఎగ్జామ్గా రాయాల్సి ఉంది. అయితే ఇక్కడ మనకేంటంటే 3 అవర్స్ టైంలో రెండు క్వశ్చన్ పేపర్లకి సంబంధించి సపరేట్గా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బాటనీ పార్టు, జువాలజీ పార్టు. జువాలజీ 42 మార్క్స్కి, బాటనీ వచ్చేసరికి 43 మార్క్స్కి మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో అది కూడా మనం ఏంటంటే ప్రతి 1.5 అవర్లో ఒక సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకేంటంటే 3 అవర్స్ అనేది మిగిలిన సబ్జెక్టులకు ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ 1.5 అవర్ టైంలో బాటనీకి సపరేట్గా, అట్లాగే 1.5 అవర్ టైంలో జువాలజీకి సపరేట్గా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం డివిజన్ ఎలా తీసుకోవాలి? సో సెక్షన్ డి కింద ఒక లాంగ్ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఆ లాంగ్ ఆన్సర్కి వచ్చేసరికి ఒక 20 మినిట్స్ టైం స్పెండ్ చేసుకుంటే ఆ తర్వాత హాఫ్ అన్ అవర్లో 4 మార్క్స్ క్వశ్చన్లు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా 7 2 మార్క్స్ క్వశ్చన్లు, ఇంకా 1 మార్క్ క్వశ్చన్స్ మిగిలి ఉంటాయి. వాటికి వచ్చేసరికి ఒక 20 మినిట్స్లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే ఇంకొక 20 మినిట్స్ మనకి స్పేర్ టైం ఉంటుంది. సో ఇక్కడ ఈ 20 మినిట్స్లో మనం ఎలా చూసుకోవాలంటే, ముఖ్యంగా బయాలజీ స్టూడెంట్స్ కాబట్టి మీకు బాటనీ కానీ జువాలజీ సబ్జెక్ట్లో డయాగ్రామ్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో వాటిని ఇంకొంచెం నీట్గా డయాగ్రామ్స్ గీయడానికి, సో డయాగ్రామ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఆ క్వశ్చన్కి అలాట్ చేసినటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని డయాగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుని టైంని జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారని సూచిస్తున్నాం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే బాటనీ జువాలజీ రెండు పార్ట్లు కూడా సపరేట్గా రాయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి 1.5 అవర్ టైంని దేనికి దానికి సపరేట్గా మనం ప్లాన్ చేసుకోవాలి. అంతేగాని మొదలేసిన తర్వాత ఒక సబ్జెక్ట్ మొదలేసి అది 2 అవర్స్ రాసి లాస్ట్ 1 అవర్లో రెండో సబ్జెక్ట్ రాసేటువంటి ప్రయత్నం చేయకూడదు. సో 1.5 అవర్ టైంతోనే మనం ఇలా ఈ టైం డివిజన్ని ప్లాన్ చేసుకుని దాని ప్రకారం రాసుకుంటే మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి, ఎగ్జామ్లో టైం ల్యాబ్స్ అనేది లేకుండా ప్రశాంతంగా మనం అనుకున్నటువంటి క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ.